నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేషన్ పంపిణీలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన ముగ్గురు తోటికోడళ్లు దుర్మరణం అరుణాచలం వెళుతుండగా ఘటన కానిస్టేబుల్ కన్నా చిరంజీవికి అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షులు సైకం లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం కన్నా చిరంజీవికి మద్దతుగా సంఘ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో తన యొక్క విధులను నిర్వహించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై కొందరు వ్యక్తులు కక్షపూరితంగా హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఈ ఘటనపై ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కన్నా చిరంజీవికి అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో సైకం సత్యనారాయణ, కొక్కిలగడ్డ అజయ్, రమణ, నరేంద్ర, శ్యామ్, అవనిగడ్డ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు తమ విధుల్ని తెనాలి 1 టౌన్ కానిస్టేబుల్గా నిర్వహిస్తూ అనేక మంది నేరస్తుల్ని చాకచక్యంగా పట్టుకోవడం జరుగుతూ వస్తుంది. ఇలా జరుగుతున్న ప్రక్రియలో అతను అనేక మంది దళితులకు సంబంధించిన కానీ అనేక మంది నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఈ నేరస్తుల్లో కొందరు అతని మీద కక్షపూని హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ హత్యా ప్రయత్నం చేయడం జరిగినప్పుడు అతను పై అధికారులకి దీని గురించి కంప్లైంట్ చేసినందువల్ల పై అధికారులు ఈ నేరస్తుల మీద దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ యాక్షన్ తీసుకోవడం జరిగినప్పటికీ దళిత సంఘాలు వాళ్ళ కులాన్ని బట్టి అతనికి మద్దతుగా కోర్టును బహిష్కరించడం, అలాగే అనేక హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి వాటిలన్నింటిలో నేరస్తులకే మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీ సంఘాల అందరూ కూడా ఈ చిరంజీవి గారికి మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ కన్నా చిరంజీవి అనే వ్యక్తి తెనాలి 1 టౌన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనిపై కొంతమంది కక్షదారులకు చర్యలు చేయడం వల్ల హత్యా ప్రయత్నం జరిగింది అతనిపైన. దాని నిమిత్తంగా అతనికి అతని కుటుంబానికి మా అగ్నికుల క్షత్రియ తెనాలి కమిటీ తరపు నుంచి మేమందరం మద్దతుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతనికి పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా పోలీస్ అధికారుల్ని విన్నవించుకుంటున్నాం. పట్టణ గురవయ్య కాలనీలో గల జంపని కాలువను, పాలాద్రి కాలువను మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వర్షం నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడకుండా సత్వరమే పూడికతీత పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పట్టణంలోని కాలువలను ఆధునీకరించాలన్న సుదీర్ఘ ప్రణాళికతో ప్రతి సంవత్సరం పూడిక తీయటమే కాకుండా ఆ పని సకాలంలో చేయడం ఎంతో ముఖ్యమన్నారు. గత సంవత్సరం చొరవతో పట్టణంలో ఎక్కడా నీరు నిలవకుండా పౌరులు ఇబ్బంది పడకుండా చక్కటి ప్రణాళికతో డ్రైన్లను శుభ్రపరిచినట్లు చెప్పారు. పట్టణంలో ఉన్న 2 ప్రధాన డ్రైన్లను దిగువ స్థాయి రైతు పంట కాలువలుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. 5 లక్షల రూపాయలతో జంపని కాలువ పూడికతీత చేపట్టినట్లు తెలిపారు. రానున్న వారం రోజుల్లో కాలువల్ని మరమ్మతులు చేపట్టి పూడిక మొత్తం తీసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పట్టణంలో ఎక్కడా వర్షపు నీరు నిలిచింది అన్న విమర్శ రాకుండా పురపాలక సంఘం బాధ్యత తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదేవిధంగా వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురవయ్య కాలనీ వాసులు తాగునీటి మంచి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, వారంలో 2 రోజులు వారికి మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలో ఉన్న మన కాలువ సిస్టమ్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేయాలనే ఒక సుదీర్ఘమైన ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం పూడిక తీయడమే కాకుండా సకాలంలో చేయడం అనేది చాలా ముఖ్యం. ఇదంటే జనరల్గా అలవాటు అయిపోయింది. గతంలో కూడా చూసాం మనం, వర్షాలు పడినాకనే ఈ పనులన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ గత సంవత్సరం మనం తీసుకున్న చొరవ వలన చాలా వరకు పట్టణంలో వర్షం పడినప్పుడు పౌరులకు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా చూసే విధంగా మున్సిపాలిటీ నుంచి మనం ఆ రోజు చేపట్టాం. ఈసారి కూడా 40 లక్షలు కేటాయించుకుని చైర్పర్సన్ గారు మన కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరించిన తర్వాత
ప్రధానంగా మనకి నీళ్లు వెళ్ళిపోయి కింద స్థాయిలోకి దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కోసం పొలాట్ ఛానళ్ళు, అదేవిధంగా జంపని కాలువ, ఈ 2 పంట కాలువల కింద రైతులు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పూడికి తీయడం అనేది ఆల్రెడీ ప్రారంభించాం. ఈరోజు జంపని కాలువలో జరుగుతున్న పనులు దాదాపు 5 లక్షల రూపాయలతోటి చూసాం మనం. ఇదే వర్షం పడపోతే రాబోయే వారం రోజుల్లో కాలువలు మొత్తం మరమ్మతులు చేసి పూడిక మొత్తం తీసేటట్టు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని తప్పకుండా ఇతర పట్టణాల కన్నా చాలా అద్భుతంగా మనకి వర్షాలు పడినా కూడా మన తెనాల్లో ఎక్కడ కూడా వర్షం నీరు ఆగిపోయిందనే విమర్శ రాకుండా చూసుకునే బాధ్యత మున్సిపాలిటీని తీసుకుంటాం. సో కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురవాయి కాలనీ దగ్గర మంచినీటి సరఫరా గురించి మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా దానికి పరిష్కారం చేసే విధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో గతంలో కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు, దాన్ని మెయింటెనెన్స్ చేసేటట్టు వాల్వుల రిప్లేస్మెంట్ కానివ్వండి, లేకపోతే పైప్ లైన్లు కొంచెం క్లీనింగ్ కానివ్వండి, అవన్నీ కూడా పూర్తి చేసుకొని కనీసం రోజుకి ఖచ్చితంగా 2 సార్లు నీటి సరఫరా, తాగునీటి సరఫరా చేసేటట్టు ఏర్పాట్లు ఈ వార్డులో ఈ సందర్భంగా మహిళలు అడిగినందుకు తప్పని చేసి పెడతాం. జూన్ 8వ తేదీ ఆదివారం జరిగే ఛత్రపతి శివాజీ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని శివాజీ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 4:30 ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతూ శివాజీ బైక్ ర్యాలీ కరపత్రాల ఆవిష్కరణ శుక్రవారం కొత్తపేట కాకతీయ సొసైటీ బ్యాంక్ సమావేశ మందిరం నందు జరిగిన కార్యక్రమంలో నిర్వహించారు. డిఎల్ కాంతారావు మాట్లాడుతూ జూన్ 8న జరిగే ఈ బైక్ ర్యాలీ మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమవుతుందని, ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని శివాజీ ఆశయాలు కొనసాగించాలని, ఈ నెల 25వ తేదీన జరిగిన శివాజీ డిజిటల్ డ్రామా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిందని, హిందువులందరూ సంఘటితంగా ఉండటం కొరకు ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఏకం కావాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 8వ తారీఖు ఆదివారం సాయంత్రం శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో నగర ప్రజలు, అదేవిధంగా హిందూ బంధువులందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు స్థానిక శివాజీ స్మారక సమితి కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, ఎర్రంశెట్టి హనుమంతరావు, అంబటి మారుతీరామ్, హనుమత్ ప్రసాద్, పొట్టిమూర్తి శ్రీనివాస్, వాసుదేవ నాయుడు, ఒల్లంగంటి శ్రీనివాస్, నందకిషోర్, కె రమాదేవి, శారద, మైలా వీరాంజనేయులు, పూర్ణ, సునీల్, నాగార్జున, హరివెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో రేపు 8వ తారీఖున బైక్ ర్యాలీ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యార్డు నుంచి, మార్కెట్ యార్డు నుంచి బయలుదేరుతుంది. చివరికి బజార్లన్నీ కూడా కవర్ చేసి శివాజీ బొమ్మ దగ్గరికి స్టార్ట్ అయి వస్తుంది. శివాజీ బొమ్మ దగ్గర భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ భారీ బహిరంగ సభలో ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర కానివ్వండి, లేకపోతే హిందూ సామ్రాజ్య దినోత్సవం గురించి కానివ్వండి, ఈ కమలానంద భారతి గారు ఉపన్యసిస్తారు. ఈ ఛత్రపతి శివాజీ స్మారక సమితి తరఫున 25వ తారీఖున ఒక నాటక ప్రదర్శన జరిగింది. 25వ తారీఖున ఆదివారం నాడు నాటక ప్రదర్శన జరిగింది. నాటక ప్రదర్శన చూసిన తర్వాత మేమందరూ, ముఖ్యులందరూ, అలాగే హాజరైనటువంటి ప్రేక్షక మహాశైలందరూ కూడా తమ జీవితాలు ధన్యమైనవని భావించారు. మేము భావించాము. నాటకం చూసిన తర్వాత, ఛత్రపతి శివాజీ నాటకం చూసిన తర్వాత మా జీవితాలు ధన్యమైనవని భావించాం మేము. అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోటికోడలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలుముకుంది. వారు 3 తోటికోడలు వేరువేరు కుటుంబాల నుండి వచ్చారు. ప్రేమ ఆప్యాయతలతో అక్క చెల్లెలను మరిపించారు. చివరకు ఆ మరణం కూడా విడదీయలేకపోయింది.
వారి సంతోషాన్ని విధి చూసి ఓర్వలేక రోడ్డు ప్రమాదంలో 3 జీవితాలను కాటేసింది. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం 3 తోటికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం అలముకుంది. 3 కుటుంబాల్లోనూ శోకం మిగిల్చింది. తెనాలికి చెందిన కన్నెగంటి నరసింహారావుకు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు సోదరులు. వీరంతా తెనాలిలో వ్యాపార విద్యా సంస్థల నిర్వహణలో చేంచిపేట, నందులపేట ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరు 3 సూర్యకుమారి, సరస్వతి, ఝాన్సీ రాణిలను వివాహం చేసుకున్నారు. ఒక్కొక్కరికి 2 సంతానం. వారందరికీ కూడా వివాహాలు అయ్యాయి. అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలనే ఆలోచనతో ఈ 3 తోటికోడళ్లు ఆడబిడ్డ పార్వతితో కలిసి ఝాన్సీ రాణి కుమారుడి కారులో గురువారం ఉదయం అరుణాచలం బయలుదేరారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల దగ్గర డివైడర్ను కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 3 తోటికోడళ్లు మృతి చెందారు. మిగిలిన 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు ముందు భాగం నుజ్జైంది. ఇంటి నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం గురించి తెలిసి ఆయా కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకున్న వారి భౌతిక కాయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తెనాలిలో 3 యువకులపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. చట్టరీత్యా శిక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుని యువకులపై దాడి చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఈ రోజున 3 జిల్లాల న్యాయవాదులు ఫెడరేషన్ పిలుపు మేరకు కోర్టుని బాయ్కట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసు వారు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి, కానీ ఎవరైనా ఒక ముద్దాయి కనుక నేరం చేశాడని ఒక ప్రైమా ఫేసి కనుక ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టుకు సరెండర్ చేసి మరి ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా ముందుకెళ్ళాలి తప్పితే ఈ రకంగా చేయటం అనేది ప్రజలందరూ కూడా ముక్తకండంతో దీన్ని ఖండిస్తున్నారు. ఏది ఏమైనా కానీ పోలీసుల చర్య సరైన చర్య కాదు. దీని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫెడరేషన్ సభ్యులు కూడా దాని మీద ఫాలోఅప్ చేసి ఇట్లాంటి సంఘటనలు ముందు జరగకుండా చూడాలి. ఎందుకంటే పోలీసు వారు ఏం వాదన చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అన్నారు. అవ్వచ్చు, కేసులు ఉండొచ్చు, కానీ వాళ్ళు నేరం చేసింది చెయ్యంది అనేది కోర్టులో విచారణ చేసిన తర్వాత మాత్రమే అది శిక్ష అనేది తెలుస్తుంది. అట్లా కాకుండా ఎక్యూజ్డ్గా ఉన్నారు కదా, ఫలానా క్రైమ్లో ఉన్నారు కదా, నేరం చేస్తుంటారేమన్న భావంతో ఇట్లాంటి ఓపెన్గా పబ్లిక్ ప్లేస్లో వచ్చేసి వాళ్ళని హెరాస్ చేయటము, వాళ్ళని దండించడం సరైన చర్య కాదని చెప్పి భావిస్తున్నాం. ఐతానగర్ నడి రోడ్లలో 3 యువకుల్ని 2 టౌన్ సిఐ గారు, 3 టౌన్ సిఐ గారు బహిరంగంగా దాష్టికం చేయటం అందరూ కూడా చూసి చెల్లించిపోయారు. ఇటువంటి దుశ్చర్యలు మానుకొని రాజ్యాంగ విలువల్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని చదువుకొని ఈ విధంగా కొట్టడం కరెక్ట్ కాదని తెలుసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద 3 జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం అందరూ ఫెడరేషన్లు కూడా బాయ్కాట్ చేసి ఈ యొక్క ముద్దాయిలకి సంఘీభావం తెలియజేస్తున్నాం. అలాగే మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఈ రోజున విధులు బహిష్కరించి ముద్దాయిలకి సంఘటితంగా వాళ్ళకి మేము ఈ విషయం మీద ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం.